ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ సీజ్ చేశారు సిట్ అధికారులు. వీటిని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కి పంపారు. ట్యాపింగ్ పై ప్రభాకర్ రావు పోలీసు ఉన్నతాధికారులు బీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులను గుర్తించారు. దీంతో కేసు విచారణలో ఆయన ల్యాప్టాప్, ఫోన్లోని డేటా కీలకంగా మారింది. మరోవైపు ఈ నెల 14కు రావాలని ప్రభాకర్ రావును సిట్ ఆదేశించింది. సాక్షుల వాంగ్మూలం ఆధారంగా ఆయన్ను ప్రశ్నించనుంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించడానికి ఏర్పాటు చేస్తున్నారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ధనరాజ్, తాజా అప్డేట్స్ ఏంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి? ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో చూసినట్టయితే మాజీ ఎస్ఐబి చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు సెల్ ఫోన్ చుట్టే తిరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే ఆయన మాట్లాడినటువంటి సెల్ ఫోను, ఉపయోగించినటువంటి ల్యాప్టాపు, ఆయన వాట్సాప్ చాటింగ్తో పాటుగాను ఫేస్ టైం సంబంధించినటువంటి ఒక యాప్ను కూడా ఉపయోగించి పలువురు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు అప్పుడున్నటువంటి ఉన్నతాధికారులతోటి సంప్రదింపులు చేసినట్లుగాను తనకి ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. ఆ దిశ కూడా పలుమార్లు ప్రభాకర్ రావును ప్రశ్నించి ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఓవైపున ఇప్పటికే నిందితులుగా ఉన్నటువంటి భుజంగరావు కావచ్చు, ప్రణీతిరావుతో పాటుగాను తిరుపతన్న, అదేవిధంగా రాధాకిషన్ రావు వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా ఇప్పటికే ప్రభాకర్ రావును పలుమార్లు కూడా విచారణ కొనసాగించారు. ఆ తర్వాత విచారణలో వాళ్ళు కీలకమైనటువంటి ఆధారాలన్నింటినీ కూడా రాబట్టగలుగుతున్నారు. దాంతోపాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరెవరికి సన్నిహితంగా ఉన్నారు, అంతేకాకుండా అప్పుడు ఉన్నటువంటి నిందితులకు సంబంధించిన వ్యవహారాలను ఏ రకంగా ఆయన మేనేజ్ చేశారు, వారితోటి ఏ రకంగా వాట్సాప్ సంబంధించినటువంటి కాల్తో మాట్లాడాడు, దాంతోపాటు ఒక ఫేస్ టైం సంబంధించినటువంటి యాప్ను కూడా ఉపయోగించినట్లుగాను ఇప్పటికే అధికార యంత్రాంగం గుర్తించడం జరిగింది. ఆ దిశగా కూడా ఇప్పటికీ ఎస్ఐబి చీఫ్గా వ్యవహరించినటువంటి క్రమంలో అప్పుడు వాడినటువంటి సెల్ ఫోన్లు చాలా కీలకంగా మారుతున్నాయి ఈ దర్యాప్తులు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సెల్ ఫోన్ సంబంధించినటువంటి వాటిలో ఉన్నటువంటి మొత్తం సమాచారాన్ని అంతా కూడా ఫార్మేట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేసేందుకు గాను అప్పుడు ఉపయోగించినటువంటి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు అప్పుడు వాటన్నిటిని కూడా ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. ఆ తర్వాత వాటిని ఎఫ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి నివేదిక కోసం పంపారు. ఆ తర్వాత వచ్చే నివేదిక ఆధారంగా కూడా మొత్తం సమాచారాన్ని అంతా కూడా రిట్రీవ్ చేస్తే గతం సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మళ్ళీ ముందర కనబడే అవకాశం ఉంటుంది. దాని ఆధారంగా కూడా మళ్ళీ ప్రభాకర్ రావును విచారించేందుకు ఇప్పటికే సిట్ బృందం రెడీగా ఉంది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్టోబర్ నుంచి మార్చి 15 వరకు జరిగినటువంటి వ్యవహారాలతో పాటుగాను అదేవిధంగా ప్రతిపక్షాలను టార్గెట్గా చేస్తూ కొనసాగినటువంటి ఈ సెల్ ఫోన్కి సంబంధించిన ట్యాపింగ్ వ్యవహారంలో, అంతేకాకుండా సర్వీస్ ప్రొవైడర్ల నుంచి ఇప్పటివరకు సమాచారం చూసినట్టయితే 618 మందికి సంబంధించినటువంటి ఫోన్లను వీళ్ళు ట్యాప్ చేసినట్లుగాను ఇప్పటికే అధికార యంత్రాంగం సిట్ బృందం గుర్తించడం జరిగింది. ఇంకా మళ్ళీ ఈ సెల్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ఫేస్ టైం సంబంధించినటువంటి యాప్ల ద్వారా ఏ రకంగా పలువురిని టార్గెట్ చేశారు, ఎవరెవరి రాజకీయ నాయకులకు సంబంధించిన వారిని టార్గెట్ చేశారనే టార్గెట్ సంబంధించినటువంటి లిస్టు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎఫ్ఎస్ఎల్ నివేదికలో మరింత కీలకమైనటువంటి సమాచారం కూడా ఇటు సిట్ బృందం గుర్తించే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇక ఎఫ్ఎస్ఎల్ నివేదికలో చాలా వరకు కీలకమైనటువంటి అంశాలు ఉండే అవకాశం ఉందని ఇటు సిట్ బృందం భావిస్తున్నటువంటి క్రమంలో ప్రభాకర్ రావును మరోసారి విచారించేందుకు సిట్ బృందం ఇప్పటికే చాలా వరకు పకడ్బందీ వ్యూహరచనతో ఉన్నది. పలువురు అంటే నిందితులు కావచ్చు, పలువురికి సంబంధించినటువంటి బాధితులు ఇచ్చినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఇప్పటికే చాలా వరకు కీలకమైనటువంటి అంశాలను రికార్డ్ చేశారు. ఆ దిశగా ఫర్దర్ ఇంకా చాలా వరకు ఈ కేసుకు సంబంధించినటువంటి చివరి దశకు చేరుకున్నటువంటి క్రమంలో ఇక ప్రభాకర్ రావును మరోసారి విచారించినట్లయితే అదేవిధంగా ఎఫ్ఎస్ఎల్ వచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా కీలకమైనటువంటి ఆధారాలను రాబట్టగలుగుతున్నారు. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వము అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఫలితాలు వెలువడిన వెంటనే ప్రణీతిరావు ఏదైతే హార్డ్ డిస్క్లను పూర్తిగా ధ్వంసం చేశారో దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలను పూర్తిగా రాబట్టేందుకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు చాలా కీలకంగా మారబోతుంది.